హాయ్ మామ. ఈ డిమాండ్ పవన్ బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు. అంటే తను కప్పు కొట్టడానికా లేదంటే రీతుకి కప్పు ఇచ్చేసి వెళదామనా? నిన్ననే కదా శపథం చేశాడు, ఈసారి టికెట్ ఫినాలే గెలిచేది నేనే, డైరెక్ట్గా టాప్ 5కి వెళ్ళిపోతా అని. అంతలోనే ఇవాళ బిగ్ బాస్ డైరెక్ట్గా ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ అవకాశం 3 మెంబర్స్ మీలో మీరే సెలెక్ట్ చేసుకొని ఆడితే డైరెక్ట్గా టికెట్ ఫినాలేకి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తే ఈయన రీతు కోసం సాక్రిఫైస్ చేస్తాడు. రేపు ఆడతానులే, నేను రెస్ట్ తీసుకుంటాను అంటే ఈయన బిగ్ బాస్ కప్పు కొట్టడానికి వచ్చాడా, రీతుకి కప్పు ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాడా? నాకైతే అర్థం కావట్లేదు మామ. నీకు దండం రా అయ్యా, దయచేసి నీ కోసం ఆడు. చాలా మంది ఫ్యాన్స్ నీ మీద అభిమానంతో నీకు ఓట్లేసి ఇంత దూరం తీసుకొచ్చింది నువ్వు కప్పు కొడతావని, ఏదో ఒకటి సాధిస్తావని. ఒక కామనర్గా వచ్చి మంచి ప్లేయర్గా ఎదిగి కప్పు కూడా కొడతావన్న నమ్మకం ఉండేది అందరికీ. బట్ ఇప్పుడు వరస్ట్ పని అని చెప్పొచ్చు డైరెక్ట్గా చెప్పాలి అంటే. రీతుకి కప్పు ఇవ్వటం కాదు, నువ్వు కప్పు కొట్టు. అందుకోసమే నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళావు. అర్థం చేసుకో. చాలామంది ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. రేపు నువ్వు టాప్ 5లో కూడా లేకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో నువ్వు బయటకు వచ్చాక నీకు అర్థమవుతుంది. దయచేసి నీ కోసం ఆడు, నువ్వు మాత్రమే ఆడు, ఇంకొకళ్ళ కోసం సాక్రిఫైస్ చేయకు. ఇవాళ ప్రోమోలో వచ్చింది కదా మామ, అందులో చూశారు కదా, అందరూ తెగ కొట్టుకున్నారు. గేమ్ నేను ఆడితే నేను ఆడతా, నేను ఆడితే నేను ఆడతా అని. ఈయన మాత్రం డైరెక్ట్గా సింపుల్గా ఇచ్చేసాడు. సో నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనేది లైవ్లో చూసి చెప్తా. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి మామ.